సాలుమరద తిమ్మక్క అని కర్ణాటకకు చెందిన ఆవిడకి ఇచ్చారండి. ఆమె అసలు 4.5 కిలోమీటర్ల మేర 325 బనియన్ ట్రీస్ పెట్టారంట. అండ్ ట్రీస్ కాదు, 8,000 చెట్లను నాటారు, మొక్కల్ని. సో ఇట్లా మొక్కలు నాటిన వాళ్ళ లెక్కలు తీసుకొని చూస్తే తులసి గౌడ కర్ణాటకకు చెందిన వ్యక్తి. అంతేకాదు 25,000 అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్, ఎవరో తెలీదు, గుర్తు తెలియని వ్యక్తులు, అనాథ శవాలు, వాటికి దహన క్రియలు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ షరీఫ్, ముస్లిం, యూపీకి చెందిన ఆయనకిచ్చారు అవార్డు. అండ్ ఇట్లా లెక్కేస్తే హజబ్బా అనే ఇండియన్ సోషల్ యాక్టివిస్ట్, ఆరెంజ్ వెండర్, జస్ట్ కేవలం సంత్ర పండ్లు అమ్మేటువంటి వ్యక్తి, తనకి అవార్డు ఇచ్చారు. అండ్ ఇట్లా చూస్తే జోస్ చాకో పెరియప్పురం, తను ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి డాక్టర్, ఆయనకు అవార్డు ఇచ్చారు 24లో. అండ్ ఇంకా చెప్పాలంటే షా రషీద్ అహ్మద్ ఖాద్రీ, ముస్లిం. మీరు మోదీ గవర్నమెంట్ రాగానే ఇదేదో కేవలం ముస్లింలకు అసలు ఇవ్వరేమో అనుకుంటారేమో, అట్లా కాదు. ఆ షా రషీద్ అహ్మద్ ఖాద్రీ అతను ఏంటంటే 500 సంవత్సరాల ఒక చరిత్ర కలిగినటువంటి క్రాఫ్ట్స్ మ్యాన్. ఆయన ఆ క్రాఫ్ట్ని ప్రిజర్వ్ చేసినటువంటి వ్యక్తి, ఆయనకి ఇచ్చారు అవార్డు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వెన్ మోదీ ఆయన విష్ చేసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ పద్మ అవార్డ్ డ్యూరింగ్ ద యూపీఏ గవర్నమెంట్, బట్ ఐ డిడ్ నాట్ గెట్ ఇట్. వెన్ యువర్ గవర్నమెంట్ కేమ్, ఐ థాట్ now the BJP government will not give me any award, but you have proved me wrong. I expressed my sincere gratitude to you. UPA government time లో ఉన్నప్పుడే నాకు అవార్డు రావాలనుకున్నాను, కానీ రాలేదు. మీరు వచ్చారంటే ఇక రాదని డిసైడ్ అయిపోయాను. బికాస్ దానికి వేరియస్ రీజన్స్, రిలీజియన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాదని అనుకున్నాను, కానీ మీరు నాకు అవార్డు ఇచ్చారు, చాలా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పారు ఆయన.